హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యా గురు. సో మనం ఇంగ్లీష్లో either we are writing or we are speaking to someone else, మనం మాట్లాడేటప్పుడు కానీ లేదంటే ఏదన్నా రాసేటప్పుడు కానీ కొన్ని మిస్టేక్స్ మనం తెలియకుండా చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలంటే సో ఖచ్చితంగా వీ నీడ్ టు ఫాలో ఫ్యూ రూల్స్. అంటే ఒక సెంటెన్స్ని మనం ఎలా ఫ్రేమ్ చేయాలి, లేదంటే ఆ సెంటెన్స్ మనం ఒక మాట్లాడేటప్పుడు కానీ కొన్ని ఎర్రర్స్ మనం కమిట్ చేస్తూ ఉంటాం. సో ఆ ఎర్రర్స్ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎర్రర్స్తో కూడిన సెంటెన్సెస్ని మనం రివీల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే సో ద ఆపోజిట్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ దట్ ద పర్సన్ డజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అని ఈజీగా రికగ్నైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అదే కాకుండా మన స్పీచ్ కానీ మన రైటింగ్స్ కానీ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలంటే కూడా మనం ఎర్రర్స్ని ముందు అవాయిడ్ చేయాలి. ఆ ఎర్రర్స్ని అవాయిడ్ చేయకుండా ఎర్రర్స్తో పాటు మనం కమ్యూనికేట్ చేస్తే సో ఆటోమేటిక్గా మన యొక్క రైటింగ్స్ కానీ మన యొక్క స్పీచ్ కానీ అంత ఎఫెక్టివ్ మేనర్గా ఉండదు. సో అందులో భాగంగా ఈరోజు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అనే టాపిక్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ద టాపిక్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే ఈజ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఏంది, ఈ ఎర్రర్ని ఎందుకు అవాయిడ్ చేయాలి, దానికి ఏమైనా రూల్ ఉందా, సో ఇట్లా 1 by 1 ఫ్యూ మోర్ రూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తుంటాం, లేదంటే ఈ మిస్టేక్స్ని ఎందుకు అవాయిడ్ చేయాలనేది మీకు ఒక ప్లాన్ అనేది వస్తుంది. సో నౌ లెట్ మీ స్టార్ట్ 1 by 1 ద రూల్స్ దట్ దే ఆర్ ఇన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్, ద ఫస్ట్ రూల్. Here you can see 2 example of sentences. The teacher described about the poem. The teacher described the poem. So out of these 2 sentences, so which one is correct one, which is incorrect sentence? So usually many even educated persons also they can speak like this. The teacher described about the poem. So yesterday I described about the function, or I have described about the particular lesson. ఇట్లా described about అనేది చెప్తూ ఉంటారు. సో ఇది it is not a fair sentence. It's not a correct sentence. This is an incorrect sentence. బట్ దిస్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్. సో ఎందుకంటే ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది. సో డిస్క్రైబ్డ్ అబౌట్ అంటే మనకి హియర్ ఇట్ ఈజ్ ఏ వర్బ్ డిస్క్రైబ్డ్. సో ఎప్పుడైతే మనకు రూల్ ఏంటంటే ఈ డిస్క్రైబ్ కానీ డిస్కస్ కానీ మ్యారీ, టెల్, మీట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ దీస్ వెర్బ్ ఫార్మ్స్, సో డిస్క్రైబ్ ఈజ్ ఏ వెర్బ్, discuss is a verb, marry, tell, meet, these are all verb forms. So different kinds of verbs. So after these verbs we could not use or we cannot use the preposition about. అంటే ఈ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు ఈ వర్బ్ని ఉపయోగించామంటే దీని తర్వాత ఎప్పుడు కూడా ఎలాంటి ప్రిపోజిషన్ మనం ఉపయోగించకూడదు. మరి ఎలా చెప్పాలి మనం? ద టీచర్ డిస్క్రైబ్ ద పోయం. సో హియర్ జస్ట్ వీ అవాయిడ్ ద ప్రిపోజిషన్ అబౌట్. సో ఇట్లా చెప్తేనే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సో తెలియకుండా మనం ఇట్లా ఉపయోగిస్తూ ఉంటాం. సో ఎస్టర్డే మై మ్యామ్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అని స్టూడెంట్స్ కూడా రివీల్ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈవెన్ ఎల్డర్ వన్స్ ఆల్సో. సో దే కెన్ కమిట్ దీస్ కామన్ మిస్టేక్స్. బట్ వైల్ వీఆర్ స్పీకింగ్ వీ డోంట్ నో యాజ్ దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్, బట్ దే ఆర్ వెరీ బ్లండర్ మిస్టేక్స్ దట్ వీఆర్ కమిటింగ్. సో నెక్స్ట్ రూల్ యూ కెన్ సీ. నెక్స్ట్ రూల్, Ganesh is senior than Dheeraj. Ganesh is senior to Dheeraj. Here out of these 2 sentences, which one is correct one? Here you can see this is the correct one. ఇక్కడ second one అనేది correct, first one అనేది wrong. ఎందుకంటే here you can see senior. This sentence also senior. Here see what the rule regarding these 2 sentences is: senior, junior, inferior, superior, posterior. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్స్ తర్వాత వెంటనే మనం దాన్ అనే వర్డ్ని ఉపయోగించకూడదు. మరి ఏ వర్డ్ని ఉపయోగించాలంటే టు అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ ఈజ్ జూనియర్ దాన్ మీ అని మనం వాడకూడదు. వీ కాంట్ స్పీక్ లైక్ దట్. బట్ యూ మే సే దట్ సేమ్ సెంటెన్స్ ఇన్ దిస్ వే: సురేష్ ఈజ్ జూనియర్ టు మీ. అంటే సురేష్ నాకు జూనియర్ అని చెప్పాలంటే మనం దాన్ అని వాడకూడదు. బట్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్ వీ మే యూస్ ప్రిపోజిషన్ టు. ఖచ్చితంగా టు మాత్రమే వాడాలి, ఇంక వేరే ప్రిపోజిషన్ అనేది కూడా వాడకూడదు. అకార్డింగ్ టు దిస్ రూల్ వీ షుడ్ యూజ్ ఓన్లీ ద ప్రిపోజిషన్ టు ఆఫ్టర్ ద వర్డ్స్ senior, junior, inferior, superior, posterior, like that. So this officer is
superior than that officer అనేది వాడకూడదు. This officer is superior to that officer. So I think you can understand. After these words we should use only to, than, this word than అనేది ఉపయోగించకూడదు కానీ to ఉపయోగించాలి. Next we will go through one more rule. First look at these two examples. She brought 4 dozens of apples. She brought 4 dozen apples. So out of these two, which is the correct one, which is incorrect one? So this is an incorrect sentence. This is correct sentence. So why it is correct one, why it is not correct? Here you can observe the difference between these two sentences. So ఇప్పుడు కూడా మనం డజన్ అనే వర్డ్ కానీ 100, lakh, 1000, score, million, సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ సెంటెన్స్లో 4 డజన్స్. సో ఇక్కడ డజన్ అనే వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే 4 lakh పీపుల్ ఆర్ 3 lakh పీపుల్, ఇట్లా ల్యాక్ వచ్చిన, అదర్వైజ్ 1 million పీపుల్. సో ఇట్లా మిలియన్ కానీ 100 కానీ 1000 కానీ ఇట్లా వర్డ్స్ వచ్చినప్పుడు వీటికి ముందు మనకి ఒక నంబర్ అనేది ఉంది. 4, 3, 12 నంబర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా నంబర్ కానీ వస్తే సో దెన్ వీ షుడ్ నాట్ రైట్ ఎస్ ఫామ్ ద లెటర్ ఎస్ టు దిస్ వర్డ్. మనం ఎస్ అనే లెటర్ని ఈ వర్డ్కి యాడ్ చేయకూడదు. దెన్ హౌ కెన్ వీ సే ద సేమ్ సెంటెన్స్? షీ బ్రాట్ 4 dozen యాపిల్స్ అనాలి కానీ 4 dozens అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నంబర్ తెలియజేసే వర్డ్ ఒకటి ఉంది. 4 dozen ఆర్ 3 dozen ఆర్ 12 dozen ఆర్ 13 dozen అని మనం సంఖ్యను తెలియజేస్తుంది. కాబట్టి మళ్ళీ మనం ఈ ప్లోరల్ ఫామ్ అవ్వడానికి ఎస్ అనే లెటర్ని యాడ్ చేయకూడదు. సో దట్ ఈస్ సో ది స్పీకర్ దట్ స్పీకర్ మీట్స్ 4 million పీపుల్, 4 millions పీపుల్ అనకూడదు, మిలియన్స్ ఎస్ యాడ్ చేయకూడదు, 4 million. సో ఎస్టర్డే దట్ గ్రేట్ యాక్టర్ మెట్ 4,000 ఆడియన్స్. 4,000 అనకూడదు కానీ 4,000 ఆడియన్స్ అనొచ్చు. ఎందుకంటే మనం ఎస్ ఫామ్ అనేది యాడ్ చేయకూడదు. దట్ ఈస్. నెక్స్ట్ యూ కెన్ సీ వన్ మోర్ రూల్. ఐ మేడ్ హిమ్ యాజ్ మై సర్వెంట్. దెన్ యూ కెన్ సీ వన్ మోర్ సెంటెన్స్. ఐ మేడ్ హిమ్ మై సర్వెంట్. So out of these two sentences, which one is correct one, which one is incorrect one, which is wrong, which is right? So this is a wrong sentence, but this is right one. So ఎందుకంటే మనకి ఇక్కడ వెర్బ్ అనేది ఉంది. మేక్, మేడ్. మేక్ ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ ఎ వెర్బ్, మేడ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ఎ వెర్బ్. సో మేక్, మేడ్, కాల్, కన్సిడర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం యాజ్ అనే వర్డ్ మనం ఉపయోగించకూడదు. సో దెన్ we should avoid or we should remove that as after the verbs make, made, call, consider, so that we may write this sentence in this way. I made him my servant. I made him as my servant. As అనేది మనం ఉపయోగించుకుంటా I made him my servant. We can see the next rule. The next rule, so Uma is my cousin sister or Gopi is my cousin brother. So do we consider these two sentences as correct one or right one? Right ones just we discuss. సో ఈ రెండు సెంటెన్స్ కూడా చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఉమా ఈజ్ మై కజిన్. సో వాట్ డూ మీన్ ద వర్డ్ కజిన్? కజిన్ అంటేనే చిన్నాన్న కూతురు లేదంటే చిన్నాన్న కొడుకు. సో అంటే కజిన్ అంటేనే మనకి ఎదర్ సిస్టర్ ఆర్ బ్రదర్ అనే మీనింగ్ వస్తుంది. సో అగైన్ మళ్ళీ మనం సిస్టర్ అనే వర్డ్ని రాయాల్సిన అవసరం లేదు. దెన్ హౌ షల్ బి సే దిస్ సెంటెన్స్? ఉమా ఈజ్ మై కజిన్, షీ ఈజ్ మై కజిన్ అంటాం. అంటే ఆమె మా చెల్లెలు, మా చిన్నాన్న కూతురు. సో కజిన్ అంటేనే సిస్టర్ అని, మళ్ళీ మన సిస్టర్ అనే వర్డ్ని యాడ్ చేయకూడదు. సో హీర్ ఆల్సో ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో గోపి ఈజ్ మై కజిన్ అనాలి కానీ గోపి ఈజ్ మై కజిన్ బ్రదర్ అనే ఈ వర్డ్ మనం ఉపయోగించకూడదు. సో కజిన్ మీన్స్ ఎదర్ బ్రదర్ ఆర్ సిస్టర్. షీ ఈజ్ మై కజిన్ ఆర్ గోపి ఈజ్ మై కజిన్. సో ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. సో కజిన్ తర్వాత సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఈ వర్డ్స్ మనం ఉపయోగించకూడదు. నెక్స్ట్ ద నెక్స్ట్ రూల్ యూ కెన్ సీ the two sentences. The police has arrested a thief. The police have arrested a thief. So out of these two sentences,
which one is incorrect one, which is correct one. So here this is incorrect, but this is the right sentence. So why, what is the rule that is hidden in this sentence? Here you can see the B form, here has, here have. Then what is the noun, what is the subject of this sentence? The police, here also police. Then what is the rule behind this? Here you can see the nouns are the words police, people, scissors, trousers, savings. So these are all, so all these words are always considered, these words we are always considered in plural form. అంటే వీటిని మనం బేసిక్గా వీటిని ప్లోరల్ ఫామ్గానే తీసుకోవాలి తప్ప వీటిని సింగులర్ వర్డ్గా మనం రికగ్నైజ్ చేయకూడదు, సింగులర్ వర్డ్గా మనం పరిగణించకూడదు. సో దట్స్ వై హియర్ వీ యూజ్ హ్యావ్ బట్ నాట్ హ్యాస్. సో పోలీస్ అని ఒక పోలీస్ అని ఇక్కడ మనం ఈ వర్డ్ని మన పోలీస్ అనేది సింగులర్గా తీసుకోకూడదు, దీన్ని మనం ప్లోరల్గా తీసుకోవాలి, ప్లోరల్ కాబట్టి. సో హియర్ వీ కెన్ యూస్ ప్లోరల్ సబ్జెక్ట్, దిస్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఆల్సో. సో ఆల్రెడీ వీ హ్యావ్ డన్ a clear detailed video regarding subject and verb agreement also. Here the same rule we are observing. So subject plural లో ఉంటే verb కూడా plural లో ఉండాలి. మరి ఇక్కడ పోలీస్, ది పోలీస్ కదా అంటే ఒకరే కదా, మరి హ్యాజ్ ఎందుకు రాకూడదు, హ్యావ్ ఎందుకు రావాలి అంటే కొన్ని నౌన్స్ని ఇంగ్లీష్లో కొన్ని నౌన్స్ని వాటిని బేసిక్గా వాటి యొక్క రూపమే, వాటి యొక్క ఫామ్ని ఎలా తీసుకోవాలంటే వాటిని ప్లోరల్గానే స్వీకరించాలి తప్ప, ప్లోరల్గానే పరిగణించాలి తప్ప మనం వాటిని సింగులర్గా కౌంట్ చేసుకోకూడదు. సో వాట్ ఆర్ దోస్ వర్డ్స్? హియర్ యూ కెన్ సీ పోలీస్, పీపుల్, సిజర్స్. సో పీపుల్ హ్యాస్ అటెండెడ్ ద ఫంక్షన్ ఎస్టర్డే, వీ కాంట్ సే లైక్ దట్. పీపుల్ హ్యావ్ అటెండెడ్, పీపుల్ హ్యావ్ అటెండెడ్, ఆర్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ దేర్. సో పీపుల్ ఆర్ గ్యాదరింగ్, పీపుల్ ఈజ్ గ్యాదరింగ్ అని అనకూడదు, పీపుల్ ఆర్, ఎందుకంటే ఇది ప్లోరల్గా మనం కౌంట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ సిజర్స్, సిజర్స్ ఆర్ సిజర్స్ హ్యావ్ అని ఉపయోగించాలి. ట్రౌజర్స్, అదేవిధంగా సేవింగ్స్. సో లైక్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద రూల్ ఈస్, సో దీస్ వర్డ్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ప్లోరల్స్, నాట్ యాజ్ సింగులర్స్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ద న్యూస్ ఆర్ గుడ్, ద న్యూస్ ఈజ్ గుడ్. సో విచ్ వన్ అవుట్ ఆఫ్ దీస్ ఈజ్ కరెక్ట్ వన్? హియర్ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్, బట్ దిస్ ఈజ్ రైట్ సెంటెన్స్. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్? హియర్ యూ కెన్ సీ ద న్యూస్, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. అయితే ఇక్కడ న్యూస్ అని మనం జనరల్గా ఇంగ్లీష్లో మనం ఏమనుకుంటాం, ట్రీ అనేది సింగులర్, వెరాజ్ ట్రీస్ అనేది ప్లోరల్. ఎందుకు అనుకున్నాం అంటే జస్ట్ బై యాడింగ్ ఎస్, ఇక్కడ ఎస్ యాడ్ అయింది కాబట్టి ఇది ప్లోరల్ బహువచనం, ఇది ఏకవచనం అని అనుకుంటాం. లైక్ దట్ బస్, బస్సెస్, ఎస్ యాడ్ చేసాం. అదేవిధంగా చైర్, చైర్స్. బై యాడింగ్ ఎస్, ఒక సింపుల్ రూల్ ఏంటంటే బై యాడింగ్ ఎస్ వీ కెన్ మేక్ సింగులర్ నౌన్ ఇంటూ ప్లోరల్ నౌన్. అంటే ఎస్ని యాడ్ చేయడం ద్వారా సింగులర్ సబ్జెక్ట్ అనేది ప్లోరల్గా మారిపోయింది, బహువచనంగా మారింది అనేది మనకు ఒక రూల్ ఉంది. బట్ ద సేమ్ రూల్ వీ కాంట్ అప్లై హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ఇన్ దిస్ రూల్. ఆ రూల్ని ఇక్కడ అప్లై చేయకూడదు, ఎందుకంటే కొన్ని నౌన్స్ని, కొన్ని వర్డ్స్ని, కొన్ని నౌన్స్ని మనం అవి ఆల్వేస్గా సింగులర్గానే పరిగణించాలి, ప్లోరల్గా కాదు. ఇక్కడ ప్రీవియస్ రూల్ చూడండి, కొన్ని నౌన్స్ని మనం వీటన్నిటిని ప్లోరల్గానే కౌంట్ చేస్తాం, ప్లోరల్గానే రికగ్నైజ్ చేస్తాం. కొన్ని నౌన్స్ ఇంగ్లీష్లో వాటిని అవి ఎప్పుడు సింగులరే, అవి వాటి ప్లోరల్ ఫామ్ అనేది ఉండదు. సో బేస్డ్ ఆన్ దట్ హియర్ ద న్యూస్ ఈజ్ గుడ్ ఈజ్ కరెక్ట్ దాన్ దిస్ సెంటెన్స్ ద న్యూస్ ఆర్. ఇక్కడ ఎస్ యాడ్ అయింది కాబట్టి ఇది ప్లోరల్ కాబట్టి ఇక్కడ ఆర్ రావాలి అనేది రాంగ్. ఎందుకంటే న్యూస్ ఇక్కడ మనకి ఎస్ అని అనిపించినా కూడా కనిపించినప్పటికీ, బట్ దిస్ వర్డ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ సింగులర్ నౌన్, దీన్ని మనం సింగులర్ నౌన్గానే పరిగణించాలి. వాట్ ఆర్ దోస్? న్యూస్, పాలిటిక్స్, మ్యాథమెటిక్స్, సివిక్స్, మీజిల్స్, ఫిజిక్స్, లగేజ్. సో ఇవన్నీ కూడా సింగులర్ నౌన్సే, వాటిని ప్లోరల్ నౌన్స్ అని అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనాలి, కానీ పాలిటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనకూడదు. నెక్స్ట్ మీజిల్స్ ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్ అనాలి, కానీ మీజిల్స్ ఆర్ ఏ డేంజరస్ డిసీజ్ అని అనకూడదు. సో ఫిజిక్స్ ఈజ్ మై ఫ్రెండ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పారు, కానీ ఫిజిక్స్ ఆర్ మై ఫ్రెండ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అని చెప్పకూడదు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ దీస్ నౌన్స్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ సింగులర్స్, but we could not count them as plural nouns. So here also you can understand subject and verb agreement. Subject singular లో ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకున్నాం, ఇక్కడ ప్లోరల్ ఉంది కాబట్టి ప్లోరల్ వర్బ్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ we may call it as subject and verb agreement. So this is also one of the mistakes that we can do generally or often. Next we can see one more sentence.
One of my friend came from USA. One of my friends came from USA. You can observe, you can notice the difference between here. One of my friend, one of my friends. సో ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ వన్? సో దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్, వేరస్ దిస్ ఈజ్ కరెక్ట్ వన్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా వన్ ఆఫ్ అనే ఫ్రేజ్ వచ్చిందంటే సో ఖచ్చితంగా ఇచ్చున్న ఇవ్వబడిన సెంటెన్స్లో ఇన్ ద గివన్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ షుడ్ బీ ఇన్ ప్లోరల్ ఫామ్. ఎస్ అనేది యాడ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద బాయ్స్ ఆఫ్ 10th క్లాస్. వన్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద 10th క్లాస్. యూ కెన్ కాల్ వన్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ద 10th అంటాం, కానీ వన్ ఆఫ్ ద బాయ్ అనకూడదు. తెలుగులో దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్, స్నేహితుల్లో ఒకరు. నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో ఒక స్నేహితుడు అమెరికా నుంచి వచ్చాడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి. బట్ అంటే యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, బట్ వన్ ఫ్రెండ్, దోస్ హూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, బట్ ద వన్ ఫ్రెండ్ అమాంగ్ దెమ్ కేమ్ ఫ్రమ్ అమెరికా అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇది ఇక్కడ మనం ప్లోరల్ నౌన్గానే వాడాలి తప్ప సింగులర్ నౌన్ అనేది వాడకూడదు. సో లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే సే వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ మీ సే వన్ మోర్ ఎగ్జాంపుల్. One of the subjects is my favorite, or one of the festivals is my friend's favorite festival. One of the festivals అంటే ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి, అందులో పర్టికులర్ ఫెస్టివల్ అనేది నాకు ఇష్టం అనే మీనింగ్లో మనం చెప్తూ ఉంటాం. సో జస్ట్ యూ కెన్ రిమెంబర్ దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ ఆఫ్, హియర్ ద సబ్జెక్ట్ షుడ్ బీ ఇన్ ప్లోరల్, ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ సింగులర్ ఫామ్. That's it, friends. So these are the few rules that we need to keep in our mind to avoid mistakes while we are speaking or writing. So next we will see a few more rules regarding the topic correction of sentences, so that you can make your speech in an effective manner, so that you can make your writings also in an effective way. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఆల్.